కపిత్తం కపిత్త జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపుంజరం. ఆబాల గోపాలం చిన్నపిల్లల దగ్గర నుంచి ఇంకొక క్షణమైతే శ్వాస విడిచిపెట్టే వాళ్ల వరకు అద్భుతమైనటువంటి ఒక పండుగ లోకంలో ఏదైనా ఉంది అంటే ఒక వినాయక చవితి అని మనం చెప్పుకోవచ్చు. అటువంటి వినాయక చవితిని నవసేన మంచి పేరు పెట్టినారు. నవసేన అంటే నిత్యము ఎప్పుడు నూతనంగా కొనసాగేది అని. అటువంటి నవసేన యూత్ వారు అద్భుతంగా సాక్షాత్తు జగన్మాత ఆలనాడు శంకరుని కోసం ఎదురు చూస్తూ తన శరీరం నుంచి వచ్చినటువంటి మట్టితో ఎట్లాగైతే వినాయకుడిని చేసి పెట్టుకొని ఉందో ఇక్కడ కూడా అదే రూపంలో సాక్షాత్తు జగన్మాత ఎక్కడనో లేకుండా శివుని యొక్క ఆజ్ఞ చేత శివుని యొక్క 3 కళ్ళు మూస్తే లోకమంతా ఆ క్షణిక కాలమైనటువంటి ప్రళయం వస్తే ఆ ప్రళయానికి వచ్చినప్పుడు పరమాత్ముడు వెంటనే చేతులు తీసివేసింది జగన్మాత శివుడిపై నుంచి. తీసివేస్తే ఆ కళ్ళు మూసినందుకు ఏదో ప్రాయశ్చిత్తం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం చేత శంకరుడు ఏం చేసినాడంటే అమ్మవారిని భూలోకానికి పొమ్మన్నాడు. భూలోకానికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరింది. ఒక ఋషికి కుమార్తెగా జన్మించింది. అక్కడి నుంచి కాశీయాత్రకు వెళ్లి అక్కడ ఉండే కరువును తీసివేసి కంచికి వెళ్ళింది. అక్కడ సాక్షాత్తు శివుని గురించి తపస్సు చేసి మళ్లీ శివునిలో ఐక్యమైంది. ఆ విధంగా కాశీ నుంచి కంచికి వెళ్లే దారిలో ఇక్కడ నవసేన యూత్ దగ్గర కొద్దిసేపు ఉందామని 9 రాత్రి ఇక్కడి నుంచి బయలుదేరి కామాక్షి రూపంలో కొలువై ఉన్నది. అటువంటి జగన్మాత చేతిలో సాక్షాత్తు పుత్రుణ్ణి పెట్టుకొని ఉన్నది కనుక ఇక్కడికి వచ్చిన వాళ్లకు సంతానం లేని వాళ్లకు సంతానం, కలిగిన సంతానానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవన్నీ ఉన్న వాళ్లకు సనాతనమైనటువంటి ధర్మ మార్గాన్ని అమ్మ నడిపించాలని, మనకుండే కష్టాలన్నీ తీసివేయాలని అమ్మను ప్రార్థన చేస్తూ జై గణేశ. జై గణేష్.